వెల్కమ్ టు TG24 టీవీ. నేను సుమలత. విశ్వవిఖ్యాత నటన సార్వభౌమ నటరత్న స్వర్గీయ డాక్టర్ ఎన్టీఆర్ 30వ వర్ధంతిని పురస్కరించుకొని శ్రీలింగంపల్లి నియోజకవర్గం హైదర్ నగర్ ఆల్వినిక్ కాలనీ భాగ్యనగర్ కాలనీలో కార్పొరేటర్లు దొడ్ల వెంకటేష్ గౌడ్, నారాయణ శ్రీనివాసరావు, ఉప్పలపాటి శ్రీకాంత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ 30వ వర్ధంతి వేడుకల్లో శ్రీలింగంపల్లి నియోజకవర్గం ఎమ్మెల్యే PSC చైర్మన్ అరకెపూడి గాంధీ ముఖ్య అతిథిగా హాజరై ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా అరకెపూడి గాంధీ మాట్లాడుతూ తెలుగు జాతి గౌరవాన్ని ప్రపంచం నలుమూలలా చాటిన మహానాయకుడు ఎన్టీ రామారావు అని కొనియాడుతూ ఆయన భౌతికంగా మన మధ్యన లేనప్పటికీ ప్రతి పేదవాడి గుండెలలో బ్రతికే ఉన్నాడన్నారు. ఈ వేడుకల్లో పలు పార్టీలకు చెందిన నాయకులు, కాలనీల ప్రజలు, ఎన్టీఆర్ అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఎన్టీ రామారావు గారి 30వ వర్ధంతి సందర్భంగా నివాళులు అర్పించుకోవటానికి మహానటుడు, మహానాయకుడు, పేద బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, పేదలకు పట్టెడన్నం పెట్టాలా అనే ₹2 కిలో పథకాన్ని ప్రపంచవ్యాప్తంగా ఇంట్రడక్షన్ తెలుగు రాష్ట్రాల్లో అమలుపరిచి పేద కుటుంబాలకి పట్టెడు అన్నం పెట్టాలా, కడుపు నింపాలనే ఉద్దేశంతో గొప్ప సంక్షేమ కార్యక్రమాల సృష్టికర్త నందమూరి తారక రామారావు గారు అని చెప్పుకోవడంలో ఎటువంటి సందేహం కూడా లేదు. వారిని రాజకీయాల్లోకి రాకముందు సినీ రంగంలో అన్ని రూపాలలో నటుడిగా, నాయకుడిగా, దైవ సన్నిధి రూపాల్లో రకరకాలుగా చూసి ఆరాధించే మహానుభావుడిగా సినిమా రంగంలో నిలబడి తెలుగుదేశం పార్టీ పెట్టి 9 నెలల్లో ఒక విప్లవంలాగా, ఉద్యమంలాగా అధికారంలోకి తీసుకొచ్చి పార్టీని ₹2 కిలో బియ్యమే కాదు, ఆస్తిలో మహిళలకి సమాన హక్కు అనే నినాదాన్ని కూడా తీసుకొచ్చి ఆడపిల్లల భద్రత విషయంలో కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నటువంటి మహానుభావుడు. ఆయన చేసినటువంటి గొప్ప పనులు, మంచి పనులు, పరిపాలనా దక్షత, ధరలు పెరుగుదల నిరోధించటంలో ఎంతటి వారినైనా కొన్ని పనుల విషయంలో వెనక ముందు ఆడకుండా నిర్మోహమాటంగా ముఖ్యమంత్రి అయినప్పటికీ కూడా నిరసన తెలిపినటువంటి, ప్రజలకి వ్యతిరేకమైనటువంటి పనులు చేసినటువంటి సందర్భాల్లో కేంద్ర ప్రభుత్వం ఆనాడు చేసినటువంటి సందర్భాల్లో రోడ్డు మీద కూడా, ముఖ్యమంత్రి హోదాలో కూడా రోడ్డు మీద కూడా పండుకొని ప్రజల కోసం కార్యక్రమాలు చేసినటువంటి మహానుభావుడు ఎన్టీ రామారావు గారని చెప్పుకోవడంలో ఎటువంటి సందేహం కూడా లేదు. మరి వారి లేని రోడ్డు క్లియర్ కనపడుతుంది. వారు ప్రజా చైతన్యం తీసుకొచ్చి ఉత్సాహవంతులందరినీ కూడా 80% యూత్ని శాసనసభ్యులుగా నిలబెట్టి, పార్లమెంట్ సభ్యులుగా నిలబెట్టి, మంత్రులను చేసి రాజకీయ ఉధృత వాతావరణం, ఉత్సాహ వాతావరణం, పరిపాలనా విభాగం ఏర్పాటు చేసుకోవటం, ట్రైనింగ్ ఇవ్వటం, అదే కాకుండా పేద పిల్లల చదువుల పట్ల వారి పేరు మీద ఇవాళ కూడా ఎన్టీఆర్ కుటీరంలో ఉచితంగా చదువులు చెప్పే కార్యక్రమం. ఇలా చెప్పుకుంటూ పోతే ఏ కోణంలో చెప్పినా కూడా తక్కువే. అన్ని కోణాల్లో కూడా మహానుభావుడు ఎన్టీ రామారావు గారు
చేసినటువంటి తీపి గుర్తుల్ని గుర్తు చేసుకుంటూ పుట్టినరోజును కానీ మరణించిన రోజును కానీ వారి తీపి గుర్తులను ఆదర్శంగా తీసుకొని భవిష్యత్తు తరాలకు గుర్తు చేసుకుంటూ ఆచరణలో పెట్టే విధంగా ముందుకు సాగే కార్యక్రమాలు. వివిధ పార్టీలకి సంబంధం లేకుండా అభిమానుల్ని సంపాదించుకోవటం, ఆదర్శంగా నిలబడటం, వారి అడుగుజాడల్లో నడిచే కార్యక్రమాన్ని చేసినటువంటి గొప్ప నాయకుడిగా ఎన్టీ రామారావు గారు హృదయాల్లో నిలిచిపోయిన విషయం మీ అందరికీ కూడా తెలుసు. అదే బాటలో వారి ఆదర్శంగా, వారి అభిమానులుగా, వారి శిష్యులుగా ముందుకు పోతా ఉన్నాం. ఆ ఆదర్శంలో ఉన్న మేము కూడా మరి శాసనసభ్యులు కావటం కూడా జరిగింది తెలుగుదేశం పార్టీలో. అదే బాటలో అదే ఆదర్శాలతో ముందుకు పోతామని చెప్పి తెలియజేస్తాం. Hi, నేను మీ సత్యశ్రీ. Please do subscribe PG24 TV.